ఒకరోజు పొద్దుపోయేసరికి కొన్ని కుటుంబాలను దర్శించి ప్రార్థన చేసిన తర్వాత పొద్దుపోయేసరికి నేను ఇక్కడే నిద్రపోయాను. ఇక్కడే పడుకున్నాను. పడుకుంటే అపవాది నా మీద దాడులు చేస్తున్నాడు. ఎవరు? అపవాది నా మీద దాడి చేస్తున్నాడు. దాడి చేస్తున్నాడు కానీ వాడికి వల్ల కావడం లేదు. ఎందుకంటే నేను నిత్యము ప్రార్థనలో ఉంటున్నాను. ఆ ప్రార్థన అభిషేకమును బట్టి వాడికి వల్ల కావట్లేదు. నన్ను కదిలిస్తున్నాడు, నిద్రపోనియట్లేదు. మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నాను, మళ్ళీ నిద్ర వస్తే పడుకుంటే మళ్ళీ కదిలిస్తున్నాడు. వాడు నన్ను ఎలాగైనా సరే నా మీద దాడులు చేయాలనే పన్నాగంతోనే ఉన్నాడు. ఏంటి ప్రభా ఇలా జరుగుతూ ఉంది అని చెప్పేసి నేను రాత్రి 1 గంట అయ్యింది. ఆ 1 గంట సమయాన లేచి 1 గంట సేపు ప్రార్థన చేసుకొని నేను అలా తలుపు తీసి బయటికి వెళ్ళానండి. బయటికి వెళ్ళగానే 2 పాములు ఆ గడప ఉంది కదా, దాని అవతల 2 పెన వేసుకొని పోట్లాడుకుంటూ ఉన్నాయి. 2 పాములు పెన వేసుకొని పోట్లాడుకుంటూ ఉన్నాయి. అంటే వాడు ఏం చేస్తున్నాడు? పాడులు చేస్తున్నాడు. ఎందుకు? శ్రమ పుట్టించడానికి, శ్రమ కలుగు చేయడానికి, బాధను కలుగు చేయడానికి. వాడు ఎలాగైనా సరే దాడులు చేసి మనిషిని కృంగదీయడానికి వాడు దాడులు చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆ పాములు 2 పెనవేయబడుతూ అవి పోట్లాడుతున్నాయో వాటిని బయటికి వెళ్ళి దాటి అవతలికి వెళ్ళి ఒక కర్ర తీసుకొని వచ్చి ఆ 2 సర్పాలను ఎప్పుడైతే చంపేశానో తర్వాత మందిరంలోకి వచ్చి పడుకుంటే దేవుడి దర్శనాలతో నన్ను నింపుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? దేవుడు దర్శనాలతో నింపుతున్నాడు. ఎందుకంటే సర్పాలు అక్కడ నా మీదికి దాడులు చేయాలని వాడు పన్నాగాన్ని దేవుడు, నువ్వు లేరా నాయనా, ఆడ వాకిలి దగ్గర ఉన్న ముందు వాటిని చంపేయి, నేను నీకు ఉంటాను. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాల్సింది ఏంటంటే అలనాడు కూడా సర్పము ద్వారాగానే అవ్వని మోసపుచ్చింది. మొట్టమొదటిగా అపవాదిగాడు ఎవరిలో జ్వరపడ్డాడు? సర్పంలో జ్వరపడ్డాడు మొట్టమొదటిసారిగా. ఇదిగో దేవుడి శక్తులు నీకు వస్తాయి, దేవుని మహిమలు నీకు వస్తాయి, నువ్వు అవి తింటే చాలు, నువ్వు దేవుడి కంటే నువ్వు గొప్పరాలివి, గొప్పవాడివి అవుతావు. అది ఒక శోధన, ఒక సమస్య, ఒక వ్యాధి, ఒక రోగము, ఒక జబ్బు. అది అపవాదిగాడు పెట్టేయి. మనం ఏం చేయాలి? మనం వాటి నుంచి తప్పించబడాలి. వాటి నుంచి మనం విడుదల పొందాలి. ఎలా పొందాలి విడుదల? ఎలా నీవు పొందుకుంటావంటే దేవుని మందిరావరణంలో నీవు ఉన్నప్పుడు దేవుని అభిషేకం మీ మీదికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఈ అవ్వ యజమానుడని విడిచిపెట్టిన వలనే ఆవిడ దగ్గరికి సాతానుగాడు వచ్చాడు. అంటే ఆయన తోటలో నుంచి ఏ స్థలంలో ఉండాలి, ఎక్కడ ఉండాలి, దేవుడి కేటాయించినట్టుగా ఆ కేటాయించిన ప్రకారము ఆదాము అవ్వలు ఇద్దరు ఒక చోట లేరు. ఒక చోట ఉండింటే దేవుడు వాటిని దగ్గరికి రానికుండా ఆపివేసేవాడు. కానీ హద్దు దాటి అవతలికి వెళ్ళింది. మా అర్థమవుతుందని నేను చెప్పే మాట. హద్దు దాటి అవతలికి వెళ్ళింది, మరొక చోటికి వెళ్ళింది. సర్పము కాచుకొని ఉంది, అనగా అపవాది కాచుకొని ఉన్నాడు. అపవాది కాచుకొని ఉన్నాడు. వాడు కాచుకొని ఉంటే నువ్వు దొరికావనుకో, ఏం చేస్తాడు? చక్కగా విన్నముద్ద దొరికినట్టుగా నిన్ను వాడుకొని నీ మైండ్ని మొత్తం గలిబిలి చేసేసి వాడు నిన్ను మింగేస్తాడు. ఇంకా అపవాది లక్షణాలన్నీ అయ్యే. వాడు నిన్ను మింగేస్తాడు. వాడు నిన్ను మింగకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆయన కేటాయించిన ఆయన తోటలో నీవు నిలబడాలి. దేవుని